తమ నియోజకవర్గంలో నకిలీ లిక్కర్ డంపు లేదని ప్రభుత్వ విప్ థామస్ అన్నారు. మీరు చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ మండలంలో ఉందో చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. చిత్తూరు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా నకిలీ లిక్కర్ సరఫరా చేశారనేది అబద్ధమని థామస్ వ్యాఖ్యానించారు. ఆ రోజు మొత్తం రాష్ట్రమంతా కూడా అంబేద్కర్ విగ్రహం కాల్చారని చెప్పేసి అన్ని చోట్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని ఎంత దారుణంగా చేశారంటే వివేకానంద రెడ్డి చంపేసి నారాసు రక్త చరిత్ర అని రాశారు. అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని కాల్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాల్చేశారు అని చెప్తారు. వీళ్ళకి దీని తప్ప ఈ కాల్చడం, చంపడం ఇలాంటి తప్ప దౌర్జన్యాలు, అరాచకాలు, అన్యాయాలు ఇవి దోచుకోవడం తప్ప వీళ్ళకి ఏమి రాదని చెప్పి మీకు గట్టిగా చెప్తున్నాను. ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గులు మళ్ళా వస్తే ఆల్రెడీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్ పక్కాగా పనిచేసి మంచిగా ట్రాక్లో పెడుతుంది. మంచి ఇండస్ట్రీ వస్తుంది. చిత్తూరు జిల్లా కూడా ఇండస్ట్రీ హబ్గా మారబోతుంది. అన్ని చోట్ల మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చి మన చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే మేమంతా ఉన్నాం. కానీ ఇలాంటి నీచమైన రాజకీయం చేయడానికి మేము రాలేదు. అభివృద్ధి బాటలో పెడతాము. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చాలా డిసిప్లైన్గా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడలో మేము కూడా నడుస్తాం కాబట్టి ఇలాంటి పనికి మన రాజకీయం చేయము. ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా